జేకే అంకుల్ కొత్త బైక్ కొనిచ్చేందుకు మాకేం పార్టీ లేదా? అరే అబ్బాయిలు, ఇప్పటికే చాలా ఎక్కువ ఖర్చు అయిందిరా. వీడు బైక్ మీద కాలేజీకి రావడం నాకు ఇష్టం లేని విషయమైనా వీడు ఇంట్లో ఉంటాడని నాకు సంతోషం. అందుకోసమే. అయ్యయ్యో అంకుల్, వాడు తమాషకి చెప్పాడు. వీళ్ళమ్మ గురించి అప్పుడప్పుడు మాతో చెప్తాడు. కానీ మంచి నెంబర్ 12 కరెక్టేగా? నాన్న చెప్పినట్టు కూడితే 6 వస్తుంది. వద్దనే చెప్పారు. దాని గురించి మీరు దిగులు పడకండి, నిదానంగానే వెళ్తాడు. ఓకే బాయ్. బాయ్. మీరేం తప్పు చేశారో మీకైనా అర్థమైందా? హాస్టల్ డేలో బీర్ తాగి కారిడార్ అంతా వాంతి చేసుకున్నాను. టింకు, నీకెన్నిసార్లు వార్నింగ్ ఇచ్చాను నువ్వు ఇలా అన్డీసెంట్ గా బిహేవ్ చేయకూడదని? ఫాదర్, అది మటుకే కాదు, గ్రౌండ్ లో నేను నడిచే సమయంలో మారు పేర్లతో పిలిచి నన్ను ఎగతాళి చేస్తున్నారు. అలాగా? ఏమని పిలిచారు? బట్టనెత్తి, బాతు గుడ్డు అని. ఇంకెప్పుడు అలా పిలవం సార్. రేయ్, కాసేపు మీరంతా బయట ఉండండి. అలాగే ఫాదర్. ఏమైంది? మినిస్టర్ గెస్ట్ హౌస్ నుంచి వస్తున్నారు. మనకి ఇంటికి వెళ్దామా? నమస్కారం. ఈ రోజు హాఫ్ డే, అందుకే తక్కువ ఉన్నారు. రండి. సార్ నేను ఎక్కడికి వస్తున్నావా? వీళ్ళెంత ఏంటి ఇక్కడ? మా హాస్టల్లో చదువులోను స్పోర్ట్స్లోను నంబర్ 1 వీళ్ళు. మీరేమైనా సహాయం చేస్తారేమోనని మీకోసం వెయిట్ చేస్తున్నాము. టైం దొరికితే వీళ్ళని ఎప్పుడన్నా పిలిచి థ్యాంక్స్ అయినా చెప్పండి. సార్, ఇదే ఆ ప్లాన్. సార్ కరెంటు పోయింది, ఏసీ వర్క్ అవ్వదు. ఓహ్, పర్వాలేదులే. మీరు ఒక పని చేయండి. సోమవారం ఎవరైనా హైదరాబాద్కు రండి. Sure, sir. సిటిఆర్ మీటింగ్ అక్కడే ఏర్పాటు చేస్తాను. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్. బా, ఈ ఫ్యాన్ ఇక్కడే ఉండాలా? నన్ను కలవాలని కుర్రాళ్ళు వచ్చారన్నావుగా, వాళ్ళని ఒకసారి పిలు. అలాగే సార్. ఇప్పుడు ఎందుకు వాళ్ళని పిలుస్తున్నారు? ఇలా చూడండి, మిమ్మల్ని మినిస్టర్ పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి, మీకే సహాయం చేసి పెట్టాలి? సార్ వీళ్ళ సమస్య. ప్లీజ్ వాళ్ళని చెప్పనివ్వండి. ఇక్కడున్న తెలివైన వాళ్ళ గురించి నేను చాలా విన్నాను. ఏం విన్నారు? సార్, మాకు ఏ ఇబ్బంది లేకుండా చదువుకోవడానికి కొంచెం ప్రశాంతంగా ఉండేటట్టు ఒక హాల్ ఉంటే కాలేజీని పెద్ద లెవెల్కి తీసుకెళ్లొచ్చు. మీ బిల్డింగ్ సమస్యలన్నీ నాకు అర్థమయ్యాయి. నా వల్ల అయింది నేను చేస్తాను. అది సరే, మీ గ్రూప్ లో స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎవరు? యూనివర్సిటీ లెవెల్లో వాలీబాల్ పోటీలో ఖచ్చితంగా బంగారు పథకం వస్తుంది సార్ వీడికి. మీ ప్రశంసల కోసం ఎదురు చూస్తున్నాం సార్. బుద్ధిమంతులు, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీకు ఫ్యూచర్లో ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్. అయితే మీరు హాస్టల్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. నేను మిమ్మల్ని అక్కడ వచ్చి కలుస్తాను. ఇది చెప్పడానికైనా మీరు వచ్చింది? ఇప్పుడు చూడు నీ విగ్గి ఎలా ఎగిరిపోతుందో. నీ రూపమే మారిపోయింది. ఆహా, ఏం పెర్ఫార్మెన్స్ లా మినిస్టర్ ముందు. నేను గనక మీ విషయం చెప్పుంటే ఏదో పాపం మన కుర్రాళ్లే కదా అని వదిలేశాను. నా తల మీద కూర్చోవాలని చూస్తే ఆ ఫస్ట్ ఇయర్ కుర్రాళ్ళలాగా మీ అందరు ఇంట్లో ఉండేవాళ్ళు. ఇక బాగా చదువుకుంటాం ఫాదర్. ఎలా బాల్ ఎలా విసరాలనా? ఇక మీద ఎవరు ఇటు పక్క రాకూడదు. హీరో హోమ్ మినిస్టర్ కొడుకుని అన్ని రోజులు దాచించినా కానీ బీర్ కేసు నుంచి తప్పించడం వల్ల వాడు హీరో అయిపోయాడు. ఒక ఎస్టేట్ ఓనర్ కొడుకైన టింకు ఆ సహాయానికి బదులుగా వాళ్ళ ఎస్టేట్కి మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళాడు. ఆ రోజు నుంచి టింకు, సైజు, జోన్ అంతా మా కంపెనీ అయిపోయారు. ఆ తర్వాత మేము ఎన్నోసార్లు వాళ్ళ ఎస్టేట్కి వెళ్ళి వచ్చేవాళ్ళం. నూనె 11:30కే కదా? రే మామ, టౌన్కి అయితే నా వెహికల్ ఉంది, నేను డ్రాప్ చేస్తాను. అన్ని తీసుకున్నా. తలకేమైంది? ఓ, నిన్నెక్కడో తగిలింది. హలో అజయ్, ఎప్పుడొచ్చారా? అర్జున్ ఎప్పుడొచ్చావు? నిన్న కనపడలేదే. నిన్న బయటకు వెళ్ళానన్నా, వచ్చేసరికి లేట్ అయింది. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. ఓకే, సీ యూ. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. రే ఏసీ కొంచెం పెంచరా. వెళ్ళేటప్పుడు టౌన్కి వెళ్ళి వాళ్ళ అమ్మకి షాపింగ్ చేయాలని వాడు అన్నాడు. దాని తర్వాత RRR సినిమాకి వెళ్దామని మేము అన్నాం. కానీ మేము షాపింగ్కి వెళ్ళొచ్చేసరికి సినిమా హౌస్ఫుల్ అయిపోయింది. అదే కాకుండా అందరమ్మలకి అర్జున్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా RRR సినిమా థియేటర్ ఫుల్ కదా అని చెప్పేసి పక్కనున్న పీకే సినిమాకి వెళ్ళాం. రే ఇంటర్వెల్ అయిందిరా. అన్న 2 లేస్లు 2 టీలు. అక్కడ ఎంత ఇచ్చారు అన్న? ఒక చిప్స్ ప్యాకెట్. రే 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 సినిమా అయిపోయింది, లేరా పోదాం. లేకపోతే ఓ పని చేయి, నువ్వు ఇక్కడే ఉండు. సరే, వెళ్దామా? సూపర్ మూవీ. త్వరగా రండి. రే, రూమ్ కి ఎవరి దగ్గర ఉన్నారా? నా దగ్గర లేవురా. మీరంతా వెళ్ళండి. వీడికి ఇంకో షో క్లియర్ గా చూపించాలి. దాని తర్వాత వదిలేస్తాం. ఎవర్రా వీడు? మీరు బయలుదేరండి. వీళ్ళకి నాతో మాట్లాడే విషయం ఏదో ఉంది. ఒకరోజు అర్జున్ టౌన్కి వెళ్ళేటప్పుడు ఏదో ప్రాబ్లం అయిందని మాకు చెప్పాడు. అందుకనే తలపై దెబ్బ తగిలిందని మాకు అప్పుడు అర్థమైంది.
రే వాళ్ళ మధ్యలో ఏదో ప్రాబ్లం ఉందిరా, మనం అర్జున్తో పోయి కలుద్దామా? రే వాళ్ళని చూస్తుంటే పెద్ద రౌడీలా ఉన్నారా. అది వద్దు గానీ మా బాబాయ్కి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, పిలవనా? రే అదంతా వద్దురా, అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది. వాళ్ళ బాబాయ్ నేను పిలవద్దు, వాళ్ళని చూస్తుంటే రౌడీ లేకున్నారు. నువ్వెవరిని పిలిచావు? ఈ టైంలో ఏ ఆట ఆడడానికి వెళ్తున్నారు? ఫాదర్, అది మన ఫస్ట్ ఇయర్ అజ్జుతో ఎవరో గొడవ పడ్డారు. ఇప్పుడు వాడిని థియేటర్లో మళ్ళీ బండి ఉందారా? మేము హాస్టల్ నుంచి ఇంత దూరం రావడం వేస్ట్ అయింది. మస్తాన్ హాకీ స్టిక్ ప్రోగ్రామ్ చూసే భాగ్యం ఎవరికీ లేదు. మధ్యలో వెళ్ళి చూసేసరికి అర్జున్ దేశముద్రులా కనిపించాడు. హీరో వచ్చేసాడు. ఇక ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను ఫాదర్. అనిల్ కుమార్ మాకు బాగా కావాల్సిన వాడు. అది నీ యూనిఫామ్ కాపాడుకోవడానికి. అందుకని వీళ్ళు మా కుర్రాళ్ళపైన చేయి చేసుకున్నారనుకోండి, నేను నా యూనిఫామ్ నిప్పాల్సి వస్తుంది. దానికి అవకాశం ఇవ్వకండి. వదనరా, తప్పకుండా. మిగతా కథ చెప్పండి. కాలేజీలో ఉన్నప్పుడు సడన్గా మా బాబాయ్ వచ్చి వెంటనే హాస్టల్ బయటికి రమ్మన్నాడు. మురళి వాళ్ళ చిన్నాన్న ఏం చేస్తున్నారు? క్యాష్ స్పీకర్ అనే మల్టీనేషనల్ కంపెనీకి సీఈఓని. క్యాస్పరిస్? ఎస్. ఏంటిది, ఇలాంటి పేరుందా? పీకరా అనే తెలుగు అర్థం దానికి ఉన్నా కూడా ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయ్యే ఒక మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీ ఫాదర్ అది. దాని లాగ్ డివిజన్ యొక్క టెక్నికల్ అడ్వైజర్ ఇతను కన్నన్ మేనన్. ఇతను షిఫెన్ వైట్లా, జిఎస్ కటింగ్ అండ్ రిమూవ్ స్పెషలిస్ట్. హలో, విన్నావా మురళి? ఇటువంటి గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్సే మన దేశానికి అవసరం. కరెక్టే ఫాదర్. చాలా మంది యొక్క సంపాదనే నన్నెప్పుడు పైకి తీసుకెళ్తుంది. మురళి, నీకు కూడా ఇలాంటి భాగ్యం కలుగుతుందా? ఇలాగే అవ్వాలా ఫాదర్? అవునవునులే. ఇలాంటి పెద్ద మనిషి వచ్చి నీకు కాఫీ ఇప్పిస్తానని కాఫీ షాప్ కు తీసుకువెళ్తానంటే వీలు కాదని నేను వాళ్లతో చెప్పలేను మై సన్. వెళ్ళిరా. ఆపరా! ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి దొంగిలించుకొని వస్తాడు. వీడి గిటార్ అంటే పడి చచ్చిపోతాడు. బాబు, అదే నా గిటార్ అంటే? అది గిటారే, అదే గిటారు. ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది. మంచి కుటుంబం. బాబాయ్, ఇది మళ్ళీ అక్కడ పెట్టకపోతే ఫాదర్ కి సందేహం వస్తుంది. నువ్వేం భయపడకో. ఈ లాక్ బ్రేకింగ్ స్పెషలిస్ట్ నాతో ఉన్నంత వరకు దీన్ని తీసుకెళ్లి మళ్ళీ ఫాదర్ రూమ్ లో పెట్టడం అంత కష్టమేమీ కాదు. ఇది చూడు, తాడేపల్లి తామర బాగుందా ఏంటి? పెన్షన్ డబ్బులు బ్యాంకులో వేసుకోవటం కంటే ఎంజాయ్ చేయొచ్చు కదా ఇలాగా. ఇదిగో వస్తున్నా అన్న, ఒక చచ్చిపోయిన బ్యాటరీకి రీఛార్జ్ చేయడానికి వచ్చాను. వెళ్ళదు, నేను వస్తున్నా. నాకు అత్త కొడుకు సుధీర్, వీడు వాళ్ళ అన్న కొడుకు. వీడి విషయాలన్నీ నేనే చూసుకుంటున్నా. బాబాయ్, మీరు ఊరికెళ్తున్నారా? లేదు, మాకు చర్చిలో పండగ ఉంది. 1,00,000 మంది జనాభా వచ్చే పండగ అది. మాకు చేతి నిండా పని ఉంటుంది. బాబాయ్ ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేసుకున్న విజయ్ వాళ్ళ సపోర్ట్తో సీనియర్స్తో పోటీ పడాలనుకున్నాడు. నెక్స్ట్ డేనే వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళతో గొడవ పడాలనుకున్నాడు. రే, వాళ్ళతో ఉంది ఆ రోజు మనతో గొడవ పడిన బ్రోకర్ సుధీరేగా. కొంచెం భయపెడితే చాలు. అయ్యో సుబ్బన్న, వద్దన్నా. నిన్న కత్తితో ఏం చేశారన్నా? నిన్న నేను వాడి కాలు నరికేసా. ఏడుతాడు మెడ తెగి పడిపోయింది కదా. అవును కదా. ఇక మీదట నువ్వు పిలిస్తే నేను రాను.